తిరుమలకు తొలి గడపగా ప్రశస్తిగాంచిన ప్రసిద్ధ దివ్యక్షేత్రం దేవుని కడప. శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీ సమేతుడై కొలువుదీరిన పురాతన దేవాలయం దేవుని కడప. 7 కొండలనెక్కి భక్తులు శ్రమపడతారని భావించి కాబోలు కరుణామూర్తి అయిన తిరువెంకటనాథుడు గిరులు దిగివచ్చి ఈ దేవుని కడపలో పదకవితా పితామహుడైన అన్నమాచార్యుల వారు ఈ స్వామిపై కీర్తనలు రచించినారు. మువ్వగోపాల ముద్రాంకితముగా శృంగార పదములు చెప్పిన క్షేత్రయ్య కూడా ఈ స్వామిని స్తుతించినారు. ఈ భక్తి గీతాల సంపుటిలో అన్నమయ్య, క్షేత్రయ్య పదములతో పాటు సాయికృష్ణ యాచేంద్ర రచనలు మేళవించి సహృదయ శ్రోతలకు సభక్తికంగా సమర్పిస్తున్నారు ఈ దేవస్థానం అధ్యక్షులు మరియు పాలక మండలి సభ్యులు. ఈ పాటలను ఆలకించండి, ఆనందించండి, శ్రీనివాసుని అనుగ్రహమునకు పాత్రులు కండి. దేవుని కడపను తిలకించండి, దీవెన పొందండి, శ్రీనివాసుని సేవించండి, ఆనందించండి. దేవుని కడపను తిలకించండి, దీవెన పొందండి, శ్రీనివాసుని సేవించండి, ఆనందించండి. ఆంజనేయుడే క్షేత్రపాలుడై రంజిలున్నాడు, వెనుకగా నిలిచాడు. ఆంజనేయుడే క్షేత్రపాంజిలుచున్నాడు, వెంకటేశుని వెనుకగా నిలిచి విరాజిల్లేత్రము పరమ పవిత్రము. ఈ క్షేత్రము పరమ పవిత్రము, పాపల విత్రము, స్తుతి పాత్రము, పరమార్థ సూత్రము. దేవుని కడపను తిలకించండి, దీవెన పొందండి, శ్రీనివాసుని సేవించండి, ఆనందించండి. అపూర్వ శిల్పకళామయం, అమేయ మహిమా భరితము, అమోఘ ప్రభావ కలితము. ఈ ఆలయం అపూర్వ శిల్పకళామయం, అమేయ మహిమా అమోఘ ప్రభావ కలితము. అత్యంత ప్రాచీనం ఆనంద సోపానం, అత్యంత ప్రాచీనం ఆనంద సోపానం, అనంత భక్తలోక పరిత్రాణం. దేవుని కడపను దీవెన పొందండి, శ్రీనివాసుని సేవించండి, ఆనందించండి.
రోజున మహమ్మదీయులు ఉపాసించుచున్నారు, అతీతుడని మహాభక్తితో నుతించుచున్నారు. ఉగాది రోజున మహమ్మదీయులు ఉపాసించుచున్నారు, మతాతీతుడని మహాభక్తితో నుతించుచున్నారు. ఆ తిరుమలకు ఇది ఏ తొలి గడప, ఆ తిరుమలకు ఇది ఏ తొలి గడప. పరమాత్ముడు వెలసిన ఈ దేవుని కడప, దేవుని కడపను తిలకించండి, దీవెన పొందండి. శ్రీనివాసుని సేవించండి, ఆనందించండి. దేవుని కడపను తిలకించండి, దీవెన పొందండి. శ్రీనివాసుని సేవించండి, ఆనందించండి.